హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ రేణుక. నేను మీ రేణుక శ్రీనివాస్. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ అనేం కాదు, అందరికీ తెలిసిన కర్రీయే. కాకపోతే సింపుల్గా, ఫాస్ట్గా, ఈజీగా ఏఎంసీ కుక్వేర్లో దీనిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అయిపోకుండా ఎలా చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది గోరుచిక్కుడుకాయలు. నేను గోరుచిక్కుడుకాయలు శనగపప్పు కాంబినేషన్లో టమాటా వేసి ఎగురు చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ గోరుచిక్కుడుకాయలు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్గా తింటూ ఉంటే కనుక వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ తింటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. ఇది ఏఎంసీ కుక్వేర్లో మనం వితౌట్ ఆయిల్, అసలు ఆయిల్ అనేది వాడకుండా వండుకుందాం. ఎలాగన్నది చూపిస్తాను నేను. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. ఇది ఏఎంసీ కుక్వేర్ అండి. ఇది 24 రోస్టర్. ఇది పెట్టాను నేను. దీంట్లో చేసుకుంటున్నాను కర్రీ. ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం, మా హస్బెండ్ నేను. సో మేము కర్రీ ఎక్కువ తింటాము, రైస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ తింటాం. అందుకని కర్రీ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు చేసే ప్రాసెస్ చూపిస్తానండి. సో నేను ఏంటంటే ఆయిల్ వాడినని చెప్పాను కదా. సో మనం ఆయిల్ బదులు కొంచెం మేగడ అనమాట, జస్ట్ ఒక స్పూన్ మేగడ వేసుకుంటున్నాను నేను. అంతే, పాల మీద మేగడ తీసుకొని మేగడ వేసుకోవచ్చు, లేదంటే క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ దొరుకుతుంది కదా మనకి బయట, అదైనా సరే వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే పాల మేగడ కదా, అది మాడిపోయినట్టు అవుతుంది. అందుకని చెప్పి మనం ముందే ఉల్లిపాయలు వేసేసుకుంటాం అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను. నేను పచ్చిమిరపకాయలు కూడా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఉల్లిపాయ, అంతే, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వేయించుకోవాలి బాగా. ఉల్లిపాయలు అనేవి ఇలా వేయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. జస్ట్ కొంచెం ఒక స్పూన్ అయితే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఎండలు వేడిగా ఉంటుంది కదా. అంత మసాలా ఘాట్లు ఎక్కువ ఉంటుంది కదండి, అది మనకి ఎండవేడికి అంత హెల్త్కి మంచిది కాదు కదా, ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకొని కడిగి పెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయలు వేసేస్తున్నానండి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, అలాగే కారం మనకి రుచికి తగ్గ. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, అలాగే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, మసాలా పౌడరు 1 స్పూను, ఉప్పు అనేది ఆప్షనల్ అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉప్పు వాడద్దు అంటున్నారు, వాడుకోవట్లేదు. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. మేము కూడా చాలా వరకు తగ్గించుకున్నామండి వాడటం అనేది. ఇప్పుడు వీడియో కోసం మీకు ఉప్పు వేయకుండా వండుకున్నారేమో అనుకుంటారని చెప్పేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. అందుకని కొంచెమే వేస్తున్నానండి, నేను ఎక్కువ వేసుకోవట్లేదు ఉప్పు కూడాను. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మనం కొద్దిగా కడిగి పెట్టుకున్న శనగపప్పు అండి. జస్ట్ కొంచెం, చాలా ఎక్కువ అవసరం లేదు మనకి టేస్ట్ కోసం. మనం ఇది పప్పులు అనేవి ప్రతిరోజు ఏదో ఒక పప్పు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అందువల్ల నేను ఈరోజు శనగపప్పు తీసుకున్నాను. అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా ఇంచుమించుగా రోజు శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు అలా ఏదో ఒకటి పప్పు ఐటమ్ అయితే వండుకోవడం జరుగుతుంది. అన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. సో చూసారు కదండి, టమాటాలు వేసుకొని ఇలా కలుపుకున్నాము. అయితే మనం ఏంటంటే ఏఎంసీ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి వాటర్ అవసరం లేదు. వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్ వండుతాం కాబట్టి దీనికి అవసరం లేదు. అయితే ఇది ఏంటంటే ఇది గోరుచిక్కుడుకాయలు అనేది కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే దీంట్లో ఇది వాటర్ వెజిటబుల్ కాదు, ఇందులో ఎక్కువ వాటర్ రాదు మనకి. అయితే టమాటాలో కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్ సరిపోతుంది, మ్యాక్సిమం మనకి మాడకుండానే సరిపోతుంది. ఇంకొంచెం మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఇలా చల్లుకుంటే చాలు. అందుకోసం చూపిస్తాను, లేకపోతే నేను వాటర్ వెయ్యను అసలు మామూలుగా అయితే. సో అలా చల్లుకుంటే చాలండి. ఒక 2 సార్లు 3 సార్లు చల్లుకుంటే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ చల్లుకున్న తర్వాత అంతా ఇలా పచ్చేసుకున్నట్టు పెట్టేసుకొని ఈ ఏఎంసీ కుక్కర్ లిడ్ని పెట్టుకోవాలండి. ఈ లిడ్ పెట్టుకొని ఒకసారి ఇలా చుట్టూ ప్రెస్ చేసి పైన ఇలా చేయి పెట్టుకొని ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలండి లాక్ని.
క్లోజ్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఒక అంటే హీట్ కుక్ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక రెడ్ బటన్ స్టార్ట్ అవుతుంది. అది సాఫ్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవడమే.